హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత, కేతిరెడ్డి బ్లాగ్స్. మళ్ళీ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాయండి. బంకొంటి కూర. ఇది మనకు బంకొంటి కూర అంటే ఇప్పుడు ఈ పొలాలలో గట్లెమ్మడి దొరుకుతుందండి, చిలకలలో మనకి సీజన్ వైజ్ గానే దొరుకుతుందండి. ఇది కూడా బంకొంటి కూర మనకు వర్షం ఆధారంగా అట్లానే పండుతుందండి. దీనికి మనం ఎలాంటి పెస్టిసైడ్స్ అట్లాంటిది ఏమీ ఉండదండి. ఈ ఆకు ఇలా ఉంటదండి బంకొంటి కూర అంటే. చూడండి, ఇట్లా వెడల్పుగా ఉంటది. ఓకే అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే అండి, బంకొంటి కూర ఇది 100 గ్రామ్స్ ఉందండి అంతే. దీనికి ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి. ఎల్లిపాయతోనే దీనికి ఫ్లేవర్, ఈ టేస్ట్ కర్రీ వస్తుందండి బాగా. ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయ అండ్ ఒక గడ్డ మొత్తం, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ కారం, ధనియాల పొడి అండి, నూనె అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాండి. ఓకే అండి, జీలకర్ర. మనకి దీనికి మెయిన్ ఎండుమిర్చి, ఎల్లిపాయ, ఉల్లిపాయ అండి. చాలా బాగుంటుంది బంకొంటి కూర. దీనికి కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ ఇవే అండి. అండ్ ఉల్లిపాయ. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాతనే నేను ఉల్లిగడ్డ వేస్తాను, కరివేపాకు, ఓకే అండి. మంచిగా అవి ఫ్రై అయినాయి కదా, ఉల్లిగడ్డ. ఓకే అండి, ఉల్లిగడ్డలు కూడా మంచి ఫ్రై అవ్వాలండి. కొంచెం పసుపు, ఈ పచ్చిమిర్చి, కొంచెం ఒక 2 మినిట్స్ ఉప్పు వేసి పెడదామండి, తొందరగా మగ్గుతాయి. కొంచెం వేస్తున్నాను, మళ్ళీ తర్వాత కర్రీలో వేద్దాం. అట్లాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఒక 2 మినిట్స్ మూత పెడదామండి, మంచిగా మగ్గుతుంది. ఓకే అండి, ఒకసారి మూత వేసి మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇది పిండి కూర అంటున్నా, బంకొంటి కూర దీంట్లో వేసేద్దామండి. ఇది చిన్నప్పుడు బాగా తినేదండి. ఈవినింగ్ అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గర నుంచి వచ్చి ఈ పిండి ఇసిరేసి ఈ రొట్టెలు వేసి కూర పెట్టేదండి. అసలు మస్తు టేస్ట్ ఉండేదండి అప్పుడు ఈ పిండి కూర, బంకొంటి కూర. ఇవన్నీ బాగా చేసేవాళ్ళు అప్పుడు. ఒక మూత పెట్టి పెట్టేస్తాం. ఓకే అండి, ఒకసారి చూద్దాం. కొంచెం కారం వేసేసి పెట్టేద్దామండి. మళ్ళీ మంచి కుక్ అయితే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెమే పడుతుందండి. కారం చూసుకొని వేసుకుంటే అయిపోతుంది. ధనియాల పొడి అండ్ ఉప్పు ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం, అంతే అండి. ఒక 2 మినిట్స్ అయితే మొత్తం ఉడికిపోతుంది. చూడండి కలర్ఫుల్గా ఎట్లా ఉన్నాయి ఆకులు, ఎల్లిపాయలు.
ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఎందుకండి ఇది ఇట్లా కుట్టడం అందరికి అలవాటు ఉంటుంది. అది ఎంత మానుకుందామన్నా మానుకోలేమండి. ఎందుకు ఆటోమేటిక్ గా అది ఇట్లా అయిపోగానే ఇలా వచ్చేస్తుందండి. ఎందుకో మరి 2 మినిట్స్ మళ్ళీ మూత పెడదామండి. మంచిగా కలిపేసిన మూత. ఓకే ఓకే అండి, ఒకసారి చూద్దాం. మంచిగా ఫ్రై అయ్యాయి. అంతే అండి. ఇక బంద్ చేస్తున్నాండి ఇంకా స్టవ్. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. మనకి బంగొంటి కూర, ఆనియన్స్ అండ్ ఎల్లిపాయలు ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. చిన్నప్పటి నుంచి కూడా ఎల్లిపాయ కారం వేసే ఈ బంగొంటి కూర వండేవాళ్ళండి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇదైతే మంచి కరెక్ట్ అన్ని ఓకే అండి, సరిపోయినాయి. చాలా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ కలుద్దామండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.